గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ ఏకైక గొంతుక బీఆర్ఎస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమకే పట్టం కడతారన్న కేటీఆర్ కేసీఆర్ అవిశ్రాంత కృషితోనే తెలంగాణకు జల హక్కులు ఇప్పుడు కాంగ్రెస్ తీరుతో కేంద్రం ఆధీనంలోకి ప్రాజెక్టులు ఇవాళ నల్లగొండ సమావేశంతో ముగియనున్న బీఆర్ఎస్ సమీక్షలు పార్టీ క్యాడర్లో నూతనోత్సాహాన్ని నింపిన ముఖ్య నేతలు యాసంగి సాగును చుట్టుముట్టిన సాగునీటి కష్టాలు కాకతీయ కాల్వ నీళ్లు అందక రైతుల గోస తడారిపోతున్న పంటలు మరికొన్ని గంటల్లో సాకారం కానున్న సుదీర్ఘ స్వప్నం రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తోంది ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్కు ఉందని నాడు చట్టం చేసి నేడు కేంద్రానికి అప్పగించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేసింది కేసీఆర్ కృషితోనే తెలంగాణకు జల హక్కులు వస్తే గత సర్కారు కాలరాసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిన అంశంపై కాంగ్రెస్ సర్కార్ కప్పదాటుడు ధోరణి అవలంబిస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రానికి తెగేసి చెప్పలేక గత బీఆర్ఎస్ సర్కార్ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తుందని తెలంగాణ వాదులు భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టుల అప్పగింత కొనసాగిందని, తెలంగాణ జల హక్కులను గత సర్కార్ కాలరాసిందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఏపీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పలు అంశాల ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీరని ద్రోహం చేసిందని తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు. ఇందుకు చట్టంలోని సెక్షన్ 89వ నిబంధనను ఉదహరిస్తున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల వినియోగంలో ఉన్న నదీ జలాలను మాత్రమే ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేయాలని బోర్డులను ఏర్పాటు చేసి ప్రాజెక్టులు నిర్వహించాలని నిర్దేశించింది. నేడు ఆ చట్టం ప్రకారమే కేంద్రంలోని బీజేపీ సర్కార్ రివర్ మేనేజ్మెంట్ బోర్డుల గెజెట్ను విడుదల చేసింది. ఆ చర్యలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా నిరసించింది. ప్రాజెక్టులను అప్పగించేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రాజెక్టులను అప్పగించేందుకు సిద్ధమైంది. కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల బహిర్గతం చేసిన సమావేశ మినిట్స్ ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కేసీఆర్ అవిశ్రాంత కృషి, కేంద్రంపై పెట్టిన ఒత్తిడి కారణంగానే నేడు తెలంగాణకు జల హక్కులు సిద్ధించాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తెలంగాణకు ఒరిగేదేమీ ఉండబోదని, ఉద్యమంలో ప్రతిధ్వనించిన న్యాయమైన నీళ్ల వాటా ఆకాంక్ష నెరవేరబోదని కరాఖండిగా తేల్చి చెప్పడంతో పాటు ఆ విషయాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కార్ దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లారు. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లో సెక్షన్ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి న్యాయమైన నీటి వాటా తేల్చాలని 2014 జూలై 14న వినతి పత్రం అందజేశారు. కేంద్రం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుందని నమ్మకం కలగకపోవడంతో బీఆర్ఎస్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2020 అక్టోబర్ 6న జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సైతం ట్రిబ్యునల్ అంశంపై కేసీఆర్ పట్టుబట్టారు. దీంతో కేంద్రం ఎట్టకేలకు ట్రిబ్యునల్ ఏర్పాటుకు అంగీకరించింది. అటు తర్వాత కేంద్రం అనేక మెలికలు పెట్టినప్పటికీ గత బీఆర్ఎస్ సర్కార్ ఎక్కడ రాజీ పడకుండా ఒత్తిడి తెస్తూ వచ్చింది. ఫలితంగా గత అక్టోబర్లో సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీ చేపట్టాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో న్యాయమైన నీటి వాటా డిమాండ్లను ట్రిబ్యునల్ ఎదుట వినిపించేందుకు తెలంగాణకు అవకాశం లభించింది. అయితే తెలంగాణ ప్రాజెక్టుల వాటి వాటా, హక్కుల సాధన, నిర్వహణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిపై ప్రజల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. హామీల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ తీరును ప్రజా కోర్టులోనే సాధికారికంగా ఎండగట్టాలని గులాబీ శ్రేణులకు సూచించారు.
తక్కువ ఓట్ల తేడాతో 14 సీట్లు కోల్పోయామన్నారు. కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో ఈసారి విజయం మనదేనని స్పష్టం చేశారు. మోదీకి, రేవంత్ రెడ్డికి భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదని మరోసారి తేల్చి చెప్పారు. ఈ మేరకు మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్ గులాబీ శ్రేణులతో కిటకిటలాడుతోంది. బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ పెద్ద ఎత్తున సన్నాహక సమావేశాలకు తరలి వస్తున్నారు. జై కేసీఆర్, జై హో బీఆర్ఎస్ నినాదం మిన్నంటుతోంది. పెద్ద ఎత్తున వస్తున్న గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. గులాబీ జెండానే ఎగరేసి తెలంగాణ దళం బలం బీఆర్ఎస్ఏనని చాటి చెప్పాలని వివరిస్తున్నారు. అందులో భాగంగానే మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ కేవలం 4 లక్షల ఓట్ల ఎక్కువ సాధించిందన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ ఇంకా 7, 8 స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగు ఉండేదని స్పష్టం చేశారు. తక్కువ ఓట్ల తేడాతో 14 సీట్లు కోల్పోయామన్నారు. పోయినసారి మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని అతి తక్కువ ఓట్లతో కోల్పోయామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే మల్కాజ్గిరిలో ఈసారి విజయం మనదేనని తేల్చి చెప్పారు కేటీఆర్. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని గత నవంబర్లో కాంగ్రెస్ నేతలు చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. బిల్లులు కట్టొద్దంటే తనది విధ్వంసకర మనస్తత్వం అని బట్టి అంటున్నారని, నిజాలు మాట్లాడితే విధ్వంసకర మనస్తత్వమా అని ప్రశ్నించారు. సోనియానే బిల్లులు కడుతుందని వాళ్లు చెప్పారని, కరెంటు బిల్లులు సోనియాకే పంపుదామని పిలుపునిచ్చారు. ప్రజలు సోనియాకు బిల్లులు పంపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ప్రజలను సమాయత్తం చేయాలన్నారు. కాంగ్రెస్ హామీల నుంచి తప్పించుకుంటున్న తీరును ప్రజా కోర్టులోనే సాధికారికంగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సమాచార హక్కు చట్టాన్ని కూడా కార్యకర్తలు సమర్థంగా వాడుకోవాలని సూచించారు. హస్తం నేతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, మనం ఇప్పటి నుంచే ఒత్తిడి చేయాలన్నారు. నిరుద్యోగ భృతిపై బట్టి ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా మాట తెప్పారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతిపై తప్పించుకున్నట్లే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాపై కాంగ్రెస్ మాట మార్చిందని దుయ్యబట్టారు. పాలన మీదే దృష్టి పెట్టి యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన అడ్డగోలు దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టలేకపోయామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్ లో విలాసవంతమైన సౌకర్యాలంటూ దుష్ప్రచారం చేశారని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఇప్పుడు బట్టి అందులోనే ఉంటున్నారని, విలాసాలే అందులో ఉంటే బట్టి ఈపాటికే టామ్ చేయకపోయేవారా అని మండిపడ్డారు. ఆన్లైన్లో రేషన్ కార్డులు ఇచ్చామని, ఆ విషయం కార్యకర్తలకు కూడా తెలియలేదన్నారు. పార్టీ కమిటీలు కూడా పూర్తిగా వేయకపోవడం వల్ల నష్టం జరిగిందని, ఇక ముందు అలా జరగదని తేల్చి చెప్పారు. 3 నెలలకోసారి అన్ని కమిటీల సమావేశం నిర్వహించుకుందామన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగవని తేల్చి చెప్పారు. కారు కేవలం సర్వీసింగ్ కు వెళ్లిందని, మళ్లీ రెట్టింపు వేగంతో పరిగెత్తుతుందన్నారు. కాంగ్రెస్ వాళ్లు తప్పుడు కేసులు పెడుతున్నారని, కార్యకర్తలు అధైర్యపడొద్దన్నారు. పార్టీ కార్యకర్తలకు లీగల్ సెల్ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. మోదీకి, రేవంత్ రెడ్డికి భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదని తేల్చి చెప్పారు కేటీఆర్. ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణ ఏకైక గొంతుగా బీఆర్ఎస్ఏనని స్పష్టం చేశారు. పార్లమెంటులో తెలంగాణ సమస్యల మీద పోరాడిన చరిత్ర బీఆర్ఎస్దేనని గుర్తు చేశారు. ఢిల్లీలో తెలంగాణ గొంతుకు వినబడాలంటే ఈ పార్లమెంటు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలవాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ గొంతుగా బీఆర్ఎస్ ను ఖతం చేయాలని చూస్తున్నాయని కేటీఆర్ నిప్పులు చెరిగారు. బండి సంజయ్ వ్యాఖ్యలు చూసినా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకు చూసినా అదే విషయం రుజువు అవుతుందన్నారు. ఇటీవల రేవంత్, బట్టి మోదీని కలిసినప్పుడు ఆయన బీఆర్ఎస్ ను ఫినిష్ చేసేందుకు పూర్తిగా సహకరిస్తానన్నారని, ఇది రాధాకృష్ణ చెప్పారని గుర్తు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ టీం కాదని, బీజేపీ, కాంగ్రెస్లు ఒక్కటేనని స్పష్టంగా తెలియడం లేదా అని ప్రశ్నించారు. అదానీ, మోదీ ఒక్కటేనని ఢిల్లీలో విమర్శించే కాంగ్రెస్ దావోస్ లో అదే అదానీతో పెట్టుబడులు ఒప్పందం కుదుర్చుకున్నారని మండిపడ్డారు. అదానికి గత బీఆర్ఎస్ సర్కార్ అవకాశమే ఇవ్వలేదని స్పష్టం చేశారు. మైనారిటీల్లోనూ అపోహలను తొలగించాలని సూచించారు. మల్కాజ్గిరిలో భారీ మెజారిటీ దిశగా కష్టపడదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. మరోవైపు కేసీఆర్ పై ప్రజల్లో ఆదరణ చెక్కు చెదరలేదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ను బొందపెట్టే మొనగాడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదని కడియం శ్రీహరి మండిపడ్డారు.
ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ బీఆర్ఎస్దే విజయమన్నారు. ఏ హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని, అయినా హస్తం నేతలు ఎగిరెగిరి పడుతున్నారని మల్లారెడ్డి దుయ్యబట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. సమావేశాల చివరి రోజైన ఇవాళ నల్లగొండ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరగనుంది. ఈ నెల 3న ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంతో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రోజుకొకటి చొప్పున లోక్సభ నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటు చేసి వాటి పరిధిలోని ముఖ్య నాయకులను ఆహ్వానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలపై చర్చిస్తూ పార్లమెంటు ఎన్నికల్లో గెలుపునకు పార్టీ పటిష్టానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తూ వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సమావేశాల్లో నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను రాష్ట్ర నేతలు వినడంతో క్యాడర్లో నూతన ఉత్తేజం వచ్చింది. లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు ముగుస్తుండటంతో త్వరలోనే అసెంబ్లీ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. యాసంగి సాగును నీటి కష్టాలు చుట్టుముట్టాయి. కాకతీయ కాల్వ నీళ్లు అందక రైతులు గోసపడుతున్నారు. కరీంనగర్లో బావులు, బోర్లు సైతం అడుగంటుతుండటంతో పంటలు తడారిపోతున్నాయి. గత ప్రభుత్వంలో సమృద్ధిగా నీరు లభించడంతో పంటలు పండించిన రైతులు ప్రస్తుతం పంటలకు నీళ్లు అందే పరిస్థితి లేకపోవడంతో నార్లు, పొలాలను వదిలేస్తున్నారు. యాసంగి సాగును నీటి కష్టాలు చుట్టుముట్టాయి. ఉత్తర తెలంగాణకు వర్షదాయినిగా ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువన కాకతీయ కాల్వ కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. కరీంనగర్ జిల్లా పరిధిలోని చొప్పదండి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని చివరి ఆయకట్టుకు సరిపడా నీరు అందక రైతులు అస్తవ్యస్తపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమృద్ధిగా నీరు లభించడంతో రైతులు సమృద్ధిగా పంటలు పండించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. మొత్తం ప్రాజెక్టు పరిధిలో యాసంగి పంటకు 64.18 టీఎంసీల నీటిని అందించాలని ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు కాకతీయ ఎగువ కాల్వ పరిధిలో 41.43 టీఎంసీల నీటిని ఇవ్వాలని నిర్ణయించారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో గత డిసెంబర్ 18 నుంచి ఆయకట్టుకు నీళ్లు వదులుతున్నారు. నీటి సరఫరాకు DBM 5 నుంచి DBM 54 వరకు జోన్ 1గా, DBM 54 నుంచి DBM 94 వరకు జోన్ 2గా విభజించారు. 2 జోన్లకు 7 తడులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో జోన్ 1కి 3500 క్యూసెక్లు, జోన్ 2కు 5500 క్యూసెక్ల నీరు ఇవ్వాలని నిర్ణయించారు. జోన్ 2 పరిధిలో ఉన్న కరీంనగర్ జిల్లాకు డిసెంబర్ 18 నుంచి 25 వరకు మొదటి తడి, జనవరి 9 నుంచి 17 వరకు రెండో తడి నీటిని విడుదల చేశారు. అయినప్పటికీ మధ్య ఆయకట్టుకు కూడా సరిగ్గా నీరందని పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా పరిధిలో ఎగువ కాకతీయ కాల్వకు D87 నుంచి D94 వరకు మొత్తం 8 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. చొప్పదండి, రామడుగు, కొత్తపల్లి, కరీంనగర్ మండలాల పరిధిలో సుమారు 22,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే చొప్పదండి, కరీంనగర్ మండలాల్లోని మధ్య ఆయకట్టు కూడా నీళ్లందని పరిస్థితి కనిపిస్తోంది. కరీంనగర్ మండలం బొమ్మకల్, దువేడు, గోపాలపూర్, చేగుర్తి, ముగ్దుంపూర్, మందులపల్లి గ్రామాలకు ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో సాగునీరు అందలేదు. దీంతో రైతులు ఎక్కువగా భూగర్భ జలాల మీద ఆధారపడి వరి నాట్లు వేస్తున్నారు. ప్రస్తుతం భూగర్భ జలాలు కూడా అడుగంటుతుండడం రైతులను కలవరపెడుతోంది. ఒకప్పుడు రోజుకు 12 గంటలు వాడినా తగ్గని బావులు, బోర్లలో ఇప్పుడు 5-6 గంటలు కూడా నీళ్లు ఉండడం లేదు. ఇప్పటికే నాట్లు వేసిన పొలాలు తడి ఆరిపోతున్నాయి. అక్కడక్కడ నెర్రెలు విచుతున్నాయి. మరికొద్ది రోజులు ఇలాంటి పరిస్థితులే ఉంటే పంటలు ఎండిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ పరిణామాలను గ్రహించిన రైతులు ఇప్పటి వరకు పోసిన నారుమళ్లను వదిలేస్తున్నారు. వ్యాసంగిలో 4-5 ఎకరాలు వేసుకోవాలని ఆశించిన రైతులు ఇప్పుడు ఎకరం, అరెకరానికే పరిమితమవుతున్నారు.
మరోవైపు నీటి ఎద్దడి వస్తుందనే కారణంగా ప్రధాన కాల్వ ఎగువ ప్రాంతం రైతులు డీబీఎంలను తెరిచిపెడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో చివరి ఆయకట్టు మాట దేవుడెరుగు, మధ్య ఆయకట్టు సైతం తడిచే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు వచ్చే నీటిని అడ్డుకోవద్దని మౌఖిక ఆదేశాలు అధికారులకు అందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చివరి ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పంటలు సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడుతున్నారు. దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. రాముడి ప్రాణ ప్రతిష్టకు సుముహూర్తం దగ్గర పడింది. కన్నుల పండువగా జరగనున్న ఈ వేడుకను తిలకించేందుకు ప్రజలంతా ఉత్సాహంతో అయోధ్యకు చేరుతున్నారు. మరోవైపు ప్రాణ ప్రతిష్టకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టకు వేలైంది. ఇవాళ మధ్యాహ్నం 12:20 మొదలై మధ్యాహ్నం 1 గంట వరకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగియనుంది. రామ మందిరంలో బాలరాముడి రూపంలో శ్రీరాముడు కొలువిదీరనున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ సహా 7,000 మందికి పైగా ప్రముఖులు అతిథుల సమక్షంలో ఈ మహత్తర కార్యం జరగనుంది. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని లక్షల మంది టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లలో వీక్షించనున్నారు. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ దేశ విదేశాల్లోని హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు ప్రజలు. దాదాపు 60 దేశాల్లో విశ్వ హిందూ పరిషత్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అయోధ్యలో ఈ వేడుక కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికార వర్గాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. రామ మందిరం మొత్తం పూలతో, విద్యుత్ దీపాకాంతులతో అలంకరించారు. అయోధ్య వీధులను సుందరంగా తీర్చిదిద్దారు. దేశంలోని 14 జంటలు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాయి. ఇప్పటికే ఈ నెల 16 నుంచి ప్రారంభమైన వేడుకలు మంగళవారం వరకు కొనసాగనున్నాయి. ఇక ఇవాళ సాయంత్రం అయోధ్య దీపాకాంతులతో దగదగా వెలిగిపోనుంది. మొత్తం 10 లక్షల దీపాలను వెలిగించనున్నారు. రామమందిరం సహా నగరంలోని దాదాపు 1000 ఆలయాలు ఈ దీపకాంతులతో వెలిగిపోనున్నాయి. ఈ దీపోత్సవాన్ని ఉత్తరప్రదేశ్ సర్కారు నిర్వహించనుంది. ఇక ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మంగళవారం నుంచి బాలరాముడు సాధారణ భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ అయోధ్య నగరం భద్రతా వలయంలోకి చేరింది. దేశంలోని అత్యంత ప్రముఖులు రానున్న నేపథ్యంలో అధికార వర్గాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. మూలమూలన పోలీసులు జల్లెడ పడుతున్నారు. అయోధ్య వైపు వచ్చి అన్ని దారులను మూసేసి అనుమతి లేని వారిని నిలువరిస్తున్నారు. జైషే మహమ్మద్ హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. నగరంలో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రజల కదలికలపై 10,000 సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు. మరోవైపు వీవీఐపీల రాక సందర్భంగా ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. మెరుగైన భద్రత కోసం ఏఐ సాంకేతికతను కూడా వినియోగిస్తున్నారు. మరోవైపు అత్యవసర వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో పెట్టింది ఉత్తరప్రదేశ్ సర్కార్. స్థానిక దవాఖానాల్లో సరిపడా బెడ్లు ఏర్పాటు చేశారు అక్కడి అధికారులు. రాముడు అందడివాడు, కొందరివాడు కాదన్నారు ఎమ్మెల్సీ కవిత. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఆహ్వానం అందలేదని తేల్చి చెప్పారు. అందువల్ల రేపు అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావట్లేదన్నారు. ఏదో ఒకరోజు అయోధ్యను సందర్శించుకుంటామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అఫీషియల్ గా అయోధ్య రామ మందిర్ ఇష్యూ మీద ఇన్విటేషన్ ఏం రాలేదు. అయినప్పటికీ రాముడు అందరివాడు కొందరివాడు కాదు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో అయోధ్య విజిట్ చేసే అవకాశం తప్పకుండా వస్తుంది.
పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శించినట్టుగా ఏదో ఒకనాడు అయోధ్యను సందర్శించుకునేటటువంటి భాగ్యం మా అందరికి కూడా కలుగుతుందని నేను భావిస్తా ఉన్నాను. బట్ రేపు జరిగేటటువంటి ఈవెంట్లో అఫీషియల్ ఇన్విటేషన్ లేదు కాబట్టి వెళ్ళలేకపోతా ఉన్నాం. బట్ రాములవారి టెంపుల్ కాబట్టి ఏదో ఒక సందర్భంలో తప్పకుండా వెళ్తాం. ఇవి అప్డేట్స్. నమస్తే.